పాపములన్నీ క్షమింపబడి ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యంలో మా తండ్రి పిల్లలు ప్రవేశపెట్టబడిన ఈ దినము మొదలుకొని మా తండ్రి పిల్లలకు మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఆధిక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతో చెల్లించుకుంటున్నాం. బిడ్డలు ఇరువురి క్రొత్త జీవితాన్ని మా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి. వారు తమ నూతనమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కడ వరకు కొనసాగించటకు వాళ్ళకి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, ఉద్యోగాన్ని దయచేయండి. ఇంత గొప్ప మా తండ్రి కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ప్రాముఖ్యంగా మా తండ్రి పిల్లలని రక్షణ మార్గంలో నడిపించినటువంటి సహోదరులు ప్రియులు శ్రీనన్నను బట్టి, అదేవిధంగా సహాయకారిగా ఉన్నటువంటి యేసఫ్ సార్ను బట్టి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి, వారు ప్రకటించినటువంటి రాజ్య సువార్తను బట్టి, అటు రాజ్య సువార్తను అంగీకరించినటువంటి స్నేహ నిరోషలు మా తండ్రి మీ ప్రియకుమార్ని రాజ్యంలో బాప్తిస్మము ద్వారా మీ ప్రియకుమార్ని మరణము, సమాధి, పునరుద్ధానంలో ఐక్యమగుడు ద్వారా మా తండ్రి వారు ప్రవేశించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదు, నన్నును బట్టి, శ్రీన్ సార్ను బట్టి, సత్తన్నను బట్టి, అదేవిధంగా మా తండ్రి డేవిడ్ రాజు గారిని బట్టి మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. పిల్లలు చేసినటువంటి ప్రతి కార్యంలో మీరు తోడుగా ఉన్నందుకు, రహస్యమును చూస్తూ సమస్తం ఎరిగిన దేవుడు మీరు కనుక ఇప్పుడు స్నేహ విషయంలోనూ, తన కుటుంబం విషయంలోనూ, నిరోష విషయంలోనూ, తన కుటుంబం విషయంలోనూ మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి, అందుకు మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆధిక్యాన్ని బట్టి మా తండ్రి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ పిల్లలు మరెక్కువగా దీవించమని, ఆశీర్వదించమని, వారి ప్రతి అవసరతలో వారు తోడుగా ఉండడం ద్వారా వారు మా తండ్రి నిత్య జీవపు వారసత్వాన్ని కడ వరకు కొనసాగించట్లో సహాయాన్ని దయచేయమని మేమందరం ఏక మనసుతో, ఏకాత్మతో మీ సన్నిధిలో చేరి మేము చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలు అన్నింటినీ మీ సన్నిధిలో చేర్చుకోనమని, మీ చిత్తం అయితే మీ ప్రియకుమార్ని రాకడ ఆలస్యం అయితే మరొక సమయంలో మేమందరము ఇలాగూ కలుసుకొని సంతోషించి ఆనందించు పర్యంతకాలం వరకు మీ కృపను, మీ కాపుదలను మా అందరకును, ప్రాముఖ్యంగా స్నేహకును తన కుటుంబానికి, నిరోషకును తన కుటుంబానికి దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలను మీకు చెల్లిస్తూ ఈ ప్రార్థనలన్నింటినీ మీ ప్రియకుమారుడు, ఈ లోకరక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.